కాగలదు. అవతల వాళ్ళ ప్రాణాలు కూడా తీయగలను. మనిషిని చూసి తనుండే విధానాన్ని చూసి తక్కువ అంచనా వేయకండి. తలుచుకుంటే ఒక సామాన్యమైన మనిషి కూడా ఒక సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తిని కూడా చంపగలదు. ఒక సాధారణమైన మనిషి కూడా ఒక బలవంతుణ్ణి ఎదుర్కొని మట్టి కరిపించగలదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఆ కంపెనీ జోలికి మాత్రం వెళ్ళడానికి ప్రయత్నించకండి. వెళ్ళారా నా విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. ఈ లక్ష్మి ఏంటి వానపాములా ఉండేది ఒక్కసారిగా పడగెత్తిన నాగుపాములా మారిపోయింది. దీనికి హఠాత్తుగా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఆత్మవిశ్వాసంగా ఎలా మాట్లాడగలుగుతుంది? ఇది హెచ్చరించినంత మాత్రాన నేను హద్దులు గీసుకుని ఆగిపోవాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సహస్రా, దేని గురించే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? నా చుట్టూ ఉన్న పరిస్థితుల గురించమ్మా. పరిస్థితులా అంటే? ఒక్కోసారి మనం చూసి చూడనట్టు పోవటం వల్ల పరిస్థితులు మన నుంచి చేజారిపోతాయేమో అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న మనుషులే మనకి వెండిపోటు పొడుస్తారేమో అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావే? నేను ఇందాక బాబుని కలవటానికి వెళ్తే అక్కడ లక్ష్మి కూడా ఉంది. ఆరవేసిన బట్టలు తేయటానికి వెళ్ళిందని చెప్పింది. కానీ అంతకు మించిన కారణం ఇంకేదైనా ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది. అమ్మా, నీకు గుర్తుందా? ఆ రోజు లక్ష్మి కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తే లక్ష్మిని ఎంత బలవంత పెట్టినా పెళ్లి కొప్పుకోలేదు. అదే రోజు లక్ష్మికి పెళ్లి చేయటానికి ప్రయత్నించినందుకు బావ మనల్లందర్నీ నోటుకొచ్చినట్టు తిట్టాడు. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ముఖ్యంగా చేసుకోబోయేవాడు లక్ష్మికి ఇష్టం అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? ఇక్కడ ఏం జరుగుతుందో ఇంకా నీకు అర్థం కాకపోతే నీకన్నా అమాయకురాలు ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు సహస్ర. అంటే ఏంటి పిన్ని నీ ఉద్దేశం? ఉద్దేశాలు ఉపదేశాలు ఇంకేం ఉంటాయి? ఆ లక్ష్మి విహారికి లైన్ వేస్తోంది. విహారిని ఎప్పుడు పడేద్దామా అని చూస్తోంది. అసలే విహారి మంచివాడు, జాలిగుండే. ఆ జాలితనంతో లక్ష్మి వేసే బాణాలకి ఎప్పుడైనా పడిపోవచ్చు. నీ మెడలో కట్టాల్సిన తాళి ఆ లక్ష్మి మెడలో కట్టేయొచ్చు. అంబిక, ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి పిచ్చి మాటలు చెప్పి సహస్రమైండ్ని పొల్యూట్ చేయకు. ఇందులో పొల్యూట్ చేయడం ఏముందక్కా? వినడానికి నీకు కష్టంగా ఉన్నా అదే నిజం. ఆ లక్ష్మిని తక్కువ అంచనా వేయకండి. అది అరచేతిలో పెట్టుకున్న నిప్పు లాంటిది, అరికాలు ముందే ఉన్న ముళ్ళు లాంటిది. మనం కాస్త ఏమరపాటుగా ఉన్నా మనకే అది వెన్నుపోటు పొడుస్తుంది. బిహారీ, ఇంకో 15 రోజులాగే ఓపిక నాకు లేదు. ఎల్లుండి ముహూర్తానికి సహస్రాన్ని పెళ్లి చేసుకోవడంలో నీకేమైనా అభ్యంతరాలున్నాయా?
అడిగేది నిన్నే విహారీ. నీకేమైనా అభ్యంతరాలున్నాయా? చూడతయ్య, నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకైతే తెలియట్లేదు, కానీ ఏదో విషయంలో భయపడుతున్నావని మాత్రం అర్థమవుతుంది. ఎల్లుండే మా పెళ్లి జరగడం వల్ల ఆ భయాలన్నీ నీకు తొలగిపోతాయి అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టే. కానీ నాకే అభ్యంతరాలు లేవు. సరే అయితే ఎల్లుండి ముహూర్తానికే అందరూ సిద్ధంగా ఉండండి. అంబిక, అమ్మకి నాన్నకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేయ్. అలాగే అక్క. వీలైనంత త్వరగా వచ్చేటట్టు చూడు. సరే అక్క. ఓకే, అమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. సహస్ర, నీ లైఫ్ లోకి 2 వారాల ముందే పెళ్లి గడియలు వచ్చేస్తున్నాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. నా పెళ్లి జరగకముందే కనక మహాలక్ష్మికి ఒక దారి చూపించాలనుకున్నాను. తన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకున్నాను. కానీ ఈలోపే నా స్వార్థం నేను చూసుకున్నట్టు అవుతుంది.